హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను కదా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ అనమాట. మార్నింగ్ 5 to ఈరోజు 9 వరకు అయితే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఏమేం చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా అందరూ చూసేయండి. ఇప్పుడైతే నేను పప్పు అయితే మినపగుళ్ళు అయితే నానబెట్టేసాను అనమాట. ఈవినింగ్ ఇడ్లీ కోసం అయితే నానబెట్టేసాను. నైట్ అని గిన్నెలు దొక్కున్నాయి ఉంటే గిన్నెలు అనేసి సర్దేస్తున్నాను అనమాట. ఇక్కడ నైట్ క్లీన్ చేసి పెట్టుకున్న గిన్నెలు అనేసి సర్ది పెట్టుకుంటున్నాను. అలాగే ఇంట్లో కొన్ని షింక్లో ఉన్న గిన్నెలన్నీ తోముకున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ గిన్నెలన్నీ తోవేసుకొని క్లీన్గా పక్కన పెట్టేసాను అనమాట. వంట చేయాలి కదా మార్నింగ్. అవి పక్కన పెట్టేసుకొని వచ్చేసి నైట్ బట్టలు అనేవి మడత పెట్టలేదు. అయితే బెడ్ మీద అలా చిరాగ్గా ఉన్నాయని చెప్పేసి బట్టలు కూడా మడత పెట్టేసుకున్నాను. బట్టలన్నీ మడత పెట్టేసుకొని బెడ్రూమ్లో అన్నీ సర్ది పెట్టేసాను అనమాట. ఆ తర్వాత మొత్తం మోపు పెట్టేసుకొని క్లీన్ చేసి బయట ముగ్గులన్నీ పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాం అనమాట. అది కూడా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి, ఓకేనా? ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ మడత పెట్టేశాను కదా. బెడ్షీట్ అయితే వేస్తున్నాను అనమాట. బెడ్షీట్ అన్నీ వేసేసి నీట్గా పిల్లోస్ అన్నీ మళ్ళీ పెట్టేశాను అనమాట యథావిధిగా. ఇక్కడ చూసారా, బయట ఇంకెవరూ లేవలేదన్నమాట. అప్పుడు వచ్చేసి టైం 5 అవుతుంది. ఇంకా నేను లేచేసి బయట ఊడ్చి మోపు పెట్టేసుకొని ముగ్గులు వేసేసుకున్నాను అనమాట. ట్రైపోడ్ పెట్టుకున్నాను వీడియో తీయడానికి. ట్రైపోడ్లో వీడియో ఆన్ చేసుకొని వీడియో తీసుకున్నాను అనమాట. సో అంతా అయిపోయింది. క్లీనింగ్ చేసుకుంటున్నా. ఇంకెప్పుడు ఇళ్ళన్నీ క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇంట్లో పని అంతా అయిపోయిందనమాట. వంట అయితే చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే బయట అలా ఉందన్నమాట. కూరగాయలు అయితే తీసుకున్నాను. బెండకాయ కర్రీ అయితే చేశాను కదా, వీడియోలో ఉంది. బెండకాయని కట్ చేసుకొని కొద్దిసేపు ఆరబెట్టాను అనమాట. ఆరబెట్టి కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే కర్రీతో పాటు సైడ్కి మిల్క్ కూడా పెట్టుకున్నాను పక్కన.
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ ప్లస్ ఫ్రూట్స్ మిక్సర్గా తీసుకుందామని చెప్పేసి ఓట్స్, చియా సీడ్స్, మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. మేగడ తీసేసి మిల్క్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. మిల్క్లో ఒక 70% వాటర్ ఉండాలి, 30% అనేది మిల్క్ అయితే ఉండాలన్నమాట. నేను వాటర్ గ్లాస్లో అయితే విడిగా తీసుకొని యాడ్ చేసుకున్నాను. ఎలా చేస్తాననేది వీడియోలో ఉంటుంది, చూసుకోండి కావాలనుకున్న వాళ్ళు. రైస్ కూడా అయితే అవుతుంది పక్కన కుక్కర్లో. ఒక 15 మినిట్స్ నానబెట్టేసుకొని సైడ్కి పెట్టేసాను. నేను మిల్క్ యాడ్ చేసిన వీడియో కూడా తీసాను. ఆ క్లిప్ అనేది మిస్ అయింది అనుకుంటా, మేబీ అదైతే మిస్ అయింది. అయితే వాటర్ ప్లస్ మిల్క్ వచ్చేసి 30% ఉండాలి, వాటర్ వచ్చేసి 70% ఉండాలన్నమాట. అట్లా అయితేనే మనకి ఫ్యాట్ అనేది ఎక్కువ ఉండదు అనమాట మిల్క్లో. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకొని బాగా లూజ్ కంటెంట్లో ఉండాలన్నమాట. తర్వాత పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, డేట్స్, కిస్మిస్, బ్లాక్ రైజిన్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్నవి. ఓకేనా. యాపిల్ ఫ్రూట్ బౌల్ అన్నట్టు ఉండాలన్నమాట. నా దగ్గర ఫ్రూట్స్ అసలు ఈరోజే లేవు. నేను ఫ్రూట్స్ ఎప్పుడు దీనిలో ఓట్స్లో యాడ్ చేసుకొని తింటా అనమాట కలర్ఫుల్గా. ఈరోజైతే లేవు అనమాట, అందుకని అలా తింటాను. నేనైతే హనీ యాడ్ చేసుకోలేదు, ఏమి యాడ్ చేసుకోలేదు, ప్లెయిన్ అనమాట. అసలు మనకి టేస్ట్ లెస్ అనమాట. అందుకే ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుంటాం దానిలో. సో ఇక్కడైతే పూజ కూడా మా హస్బెండ్ చేశారు. అలాగే నేను బట్టలు అనేది మిషన్లో వేసేసాను అనమాట. మిషన్లో వేసేసాను, రైస్ కూడా కట్టేసాను. మ్యాంగో పికిల్ కూడా యాడ్ చేయమంటే దానిలోనే యాడ్ చేసే కర్రీలోనే. విడిగా బాక్స్ తీసుకెళ్ళరంట అక్కడ వాళ్ళ ఆఫీస్ బాయ్కి క్లీనింగ్కి బౌల్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి అని ఇట్లా ఒకదానిలోనే వేసామని చెప్పేశారనమాట. సో కర్రీ రైస్ ఉంటే రైస్ ఇష్టం అని చెప్పి ఆఫీస్కి అయితే వెళ్తున్నారనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.